గాడ్స్ విజన్ ఛానల్కి మీకు వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరం తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం. స్తోత్రం స్తోత్రం నైనా పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ ప్రభువా, మరి నాయన ప్రభువా, మరి సాయంత్రం వేళ తండ్రి నాయన మరి పాటలో కానీ ఆరాధనలో కానీ మరి వాక్యంలో కానీ పరిశుద్ధాత్మ దేవ మాలో ఉండి నడిపించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మొత్తం తీసేసారు, పాట తీసేసారు. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనుము, యెహోవా ఈరే చూచుకొనుము, సర్వము సమకూర్చుము. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను పడి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరుచుము, యెహోవా రాఫా స్వస్థపరుచుము, నన్ను స్వస్థపరుచుము. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆమేన్. అందరికీ వందనాలు. మరి తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం, మరి వాక్యంలోకి వెళ్దాం. స్తోత్రం స్తోత్రం నైనా పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మ దేవా తండ్రి నాయన ప్రభువా, ఈ ఆవరణలోకి మరి ప్రభువా నీ ఆత్మని దింపండి తండ్రి. మరి నాయన ప్రభువా, ప్రతి ఒక్కరి వీడియో ప్రభువా మరి చూస్తున్న ప్రతి ఒక్కరి మీదకి మీ పరిశుద్ధాత్మని దింపండి తండ్రి. తండ్రి మరి ప్రతి ఒక్కరికి జ్ఞానం దయచేయండి ప్రభువా, నాలో ఉండి పరిశుద్ధాత్మ దేవ మరి నడిపించండి తండ్రి. మరి నీ వాక్యాన్ని బోధించే శక్తిని ధైర్యంగా ముందుకెళ్ళేటట్టు, సువార్తని ముందుకెళ్ళేటట్టు సహాయం చేయమని, నీ వాక్యము మరి గట్టిగా చెప్పేటట్టు ప్రభువా మంచి బలాన్ని, శక్తిని దయచేయండి తండ్రి ప్రభువా. మరి వాక్య చాతుర్యాన్ని దయచేయమని, మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రభువా యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. మరి వాక్యంలోకి వెళ్దాం అందరం. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈరోజు తలంపిచ్చాడు. మరి అన్యులు దేవుడు యేసు ప్రభు అందరికీ దేవుడని తలంపిచ్చాడు. మరి అది అపోస్తుల కార్యము 10వ అధ్యాయము మరి చదువుకుందాం. అపోస్తుల కార్యము 10వ అధ్యాయం చదవబోతున్నాం.
ఇటలీ పటాలం అనబడిన పట్టణంలో శతాధిపతి అయిన కొరినేలు అను భక్తిపరుడు ఒకటి ఉండేను, కైసరులో ఉండేను. అతడు తన ఇంటి వారందరితో కూడి దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలలో బహు ధర్మములు చేయుచు ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన చేయుచు వచ్చినవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవదూత అతనికి యొద్దకు వచ్చెను. కొర్నేలు అని పిలిచేట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. ఇటలీ అనే పటాలం అనబడిన ఒక సిటీ, అంటే ఒక పట్టణంలో శతాధిపతి అనే ఒక ఆఫీసర్, అంటే ఆర్మీ ఆఫీసర్ అనుకోవచ్చు, మిలిటరీ ఆఫీసర్. మరి దేవుడు మరి వాళ్ళ కుటుంబం ఇంటందరూ కలిసి మరి ప్రార్థించుకుంటూ భయభక్తులతో కైసర్లో మరి ఇంటి వారందరితో భయభక్తులతో ప్రార్థించుకుంటూ ఎల్లప్పుడూ ఉండేవారు. మరి ప్రార్థనలో ఉన్నప్పుడు మరి బహుధర్మం చేసేవాడట, మంచి పనులు కూడా చేసేవాడు. మరి కొర్నేలు అనే వ్యక్తి మంచి పనులు కూడా చేసేవాడు. మరి అదే ఇంచుమించు 3 గంటల సమయంలో మరి దేవదూత అతనికి తేటగా కనిపించి మరి దర్శనమందు కనిపించాను. మరి కొర్నేలు అని పిలిచింది. మరి కొర్నేలు అని పిలిచినప్పుడు మరి కొర్నేలు భయపడుతూ ప్రభువా ఏంది అని అడిగినప్పుడు ఇప్పుడు నువ్వు ఏఫేకు మనుషులను పంపి పేతురు అని మారు పేరు గల సీమోనును పిలిపించుము. ఏఫేతు అనే ప్రాంతానికి వెళ్ళి నీ మనుషుల్ని పంపి సీమోను అనే పేతుర్ని నీ దగ్గరికి తీసుకొని రా అని మరి దేవదూత మరి ఆజ్ఞాపించిన ప్రకారము 6వ వచనం చూద్దాం. అతనితో మాటలాడి దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారితో ఇద్దరితో తన యొద్దకు ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండుట భక్తి పరుడైన ఒక సైనికుని పిలిపించి మరి ఇంట్లో ఉన్న పనివారితో అందరితో మరి మాట్లాడినప్పుడు ఒక భక్తిపరుడైన సైనికుడు, ఆయన కింద పనిచేసే ఒక సైనికుడు కనిపెట్టుకొని ఉన్నాడట. ఉన్నప్పుడు మరి భక్తిపరుడైన సైనికుడిని పిలిపించి మాట్లాడుతూ ఉన్నాడట. వారు ఈ సంగతులన్నీ వివరించి వారికి ఏఫేదుకు పంపెను. ఏఫేదు అనే ఒక ప్రాంతానికి ఆ సైనికుని పంపించినప్పుడు మరునాడు ప్రయాణమై పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలు పేతురు ప్రార్థన చేయుచు మిద్దె మీదికి ఎక్కాను. అంటే పేతురు ఏం చేస్తున్నాడంటే 3 గంటల సమయంలో నిద్రిస్తూ ప్రార్థిస్తున్నాడు. ప్రార్థనలో ఉండి మేడ మీదకి ఎక్కి ప్రార్థన చేసినప్పుడు ఇంచుమించు 3 గంటల సమయం అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరాడు. మిక్కిలి ఆకలి అంటే మరి ప్రార్థనలో ఉన్నాడు. ఆ ప్రార్థనలో ఉన్నప్పుడు బాగా ఆకలితో ఉన్నాడు. ప్రార్థనలో ఉన్నప్పుడు మరి పేతురు ఆకలి కొని ఉన్నాడు. ఇంటి వారందరూ సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడి 4 చెంగులు పట్టబడి దింపబడిన ఒక ఉండెను. అంటే దర్శనం, అంటే పేతురుకి ప్రార్థనలో ఒక దర్శనం కలిగింది. మరి ఆకాశం తెరవబడి ఒక చెంగు, ఒక దుప్పటి లాంటిది మరి కిందికి వచ్చిందట. దాంట్లో ఉండి చతుష్పాద జంతువులు, అంటే రకరకాల జంతువులన్నీ వచ్చినాయి. జంతువులు వచ్చినప్పుడు మరి వాటిని చంపి తినుమని ఒక శబ్దం వినిపించినప్పుడు మరి ప్రభువా ఇవి మరి అపవిత్రమైన జంతువులు, వీటిని నేను చంపుకొని ఎట్లా తింటానని పేతురు అడిగాడట. పేతురు అడిగిన తర్వాత మరి పేతురికి అదే రెండోసారి కూడా ముమ్మార్లు అదే జరిగింది. మరి ముమ్మార్లు కూడా దేవుడు చెప్తా ఉన్నాడు, అది తీసుకొని ఒక జంతువుని తీసుకొని నువ్వు చంపుకొని తిను అని దర్శనంలో అనిపిస్తుంది. మళ్ళీ అదే పాత్ర ఆకాశంకి ఎత్తబడి ఉన్నది. ఎలా అయితే దేవుడు మరి పేతురు అద్దన్నాడు, నేను ఇది అపవిత్రమైన జంతువులు నేను తినలేను, ఇది నువ్వు అపవిత్రం ప్రభువా నువ్వు చెప్పింది, నేను ఎట్లా తింటాను, ఇది అపవిత్రపరచబడినది అని చెప్పని ఆ పాత్ర మళ్ళీ ఆకాశంకి తెరవబడి మళ్ళీ వెళ్ళిపోయింది ఆ పాత్ర. పేతురు తనకు కలిగిన దర్శనము ఎంతో
అని తర్వాత ఎట్టిదో ఉండేదని కొర్నేలును పంపి మనుషులు సీమోను ఇంటి యొద్దకు విచారణ చేసుకొని వాటిని నిలిచి ఇంటి వారిని పిలిపించారు. సీమోను అనే చర్మకారుడి ఇంటికి వెళ్ళి మరి పేతురుని పిలిపించిందట. సీమోను మరి పేతురు అనే వ్యక్తి మరి ఇంట్లో ఉన్నాడా అంటే ఉన్నాడని చెప్పి మరి తెలుసుకొని పేతురను మారు పేరు గల సీమోను అక్కడ దిగి ఉన్నాడని అడిగిరి. పేతురు ఆ ధర్మమును గూర్చి ఎంచబడి ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషుల్ని నిన్ను వెతుకుచున్నారు. దేవుడు ఆత్మ చెప్తా ఉన్నాడట, నీ కొరకు ముగ్గురు మనుషులు వచ్చారు, నీ కొరకు వెతుకుతున్నారు. మరి నువ్వు కిందికి రా, మరి మేడ గది నుంచి కిందికి రా, నువ్వు లేచి క్రిందికి సందేహము లేక వారితో కూడా వెళ్ళుము. నేను వారిని పంపిన వాళ్ళని అతనితో చెప్పాను. మరి దేవుడు చెప్పాడు, దేవుడు ఆత్మ చెప్తున్నది, నేను మనుషులు పంపించాను, ఆ మనుషులతో నువ్వు కూడా వెళ్ళు. పంపించి వెళ్ళినప్పుడు మరి దేవుడు ఏమన్నాడంటే, నువ్వు కొర్నేలు ఇంటికి వెళ్ళి కొర్నేలుతో పాటు ఉండని చెప్పాడు. కొర్నేలు ఇంటికి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. మరి 37వ వచనం నుంచి మనం చదివితే చక్కగా మనకు అర్థమవుతుంది. 37వ వచనం, యోహాను బాప్తిసము ప్రకటించిన తర్వాత గలీలియా మొదలుకొని యూదయ అంతటా ప్రసిద్ధి అయిన సంగతి తెలుసుకొని, అదేది అనగా దేవుడు నజరేయుడు వాడైన యేసు పరిశుద్ధు ఆత్మతో శక్తితో అభిషేకించి ఉన్నదని, దేవుడై ఉన్నాడని తోడై ఉన్నాడని గనుక ఆయన మేలు చేర్చు అపవాది చేత పీడింపబడి వారందరూ స్వస్థత పరచుచు సంచరించుచుండెను. ఆ యూదులు దేశమంతా యెరూషలేమందు చెప్పిన వాటినన్నీయు మేము సాక్ష్యమును ఆయన వారిని మ్రొక్కి వెల్లడి దింపి చంపితిమి. మరి యేసు గురించి చెప్పిన వారిని కూడా మేము సాక్షులను చంపినాము. మరి యూదులు చెప్తా ఉన్నారు అక్కడ. ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొని మేము ఆయనను ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించుము. ఇది దేవుడు సజీవుల మృతులలో నుండి న్యాయాధిపతియగు నియమించేవాడై ఈయనే ఆ ప్రజల ప్రకారము దృష్టి సాక్ష్యము అయి లేచెను. మాకు ఆజ్ఞాపించుము. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడెవడు ఆయన నామము మూలముగానే పాపక్షమాపణ పొంది ప్రతివాడు అందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుదరు. యేసు నామంలోనే మరి పాపక్షమాపణ ఉంది, మరి సాక్ష్యం ఇచ్చామని మరి అక్కడ చెప్తా ఉన్నారు. మరి దేవుని నామం యేసు నామంలోనే మరి సాక్ష్యం ఇచ్చారు. మరి ప్రతి ఒక్క నామం అంటే పాప క్షమాపణ ఎవరిలో లేదు, యేసు నామంలోనే ఉంది ఆయన అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మరి అక్కడ ఉన్న వారందరూ యూదులు ఎవరైతే ప్రభువుని నమ్ముకున్నారో వారందరూ మరి కొర్నేలికి కూడా మరి సాక్ష్యం ఇచ్చుకుంటూ వస్తున్నారు. మరి అదేవిధంగా వీరు బాప్తీసము పొంది ఎవడిని నీళ్ళు ఆటంకము చెయ్యక అని చెప్పి యేసుక్రీస్తు నామమందు బాప్తీసం పొందవాలని ఆజ్ఞాపించిన తర్వాత తినమెల్ల తమ ఉండమని తరిమి వేడుకొనిరి. మరి కొర్నేలికి బాప్తీసం ఇచ్చారు. కొందరికేమో అన్య భాషలు వచ్చినాయి, కొంతమంది అన్య భాషలతో మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్నవారు వీరు మా భాషలతో మాట్లాడుతూ దేవుణ్ణి గణపరుస్తున్నారు మరి అని చెప్పుకుంటూ ఆ టైంలో మరి కొర్నేలు కూడా బాప్తీసం ఇచ్చాడు. మరి పేతురు అక్కడనే ఎంతోమంది బాప్తీసం పొందినట్టుగా మనకు తెలుస్తుంది. మరి కొర్నేలు ఎవరంటే మరి ఇజ్రాయేలుడు, మరి యూదుడు కాదు, అన్యుడు. మరి దేవుడు ఎలా అంటే పాత నిబంధనలో మనకు చెప్పుకున్నట్టుగా మరి దీనికి కూడా మరి యూదుల్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే దేవుడు ఒక క్రమంగా ఎన్నుకున్నాడు. అబ్రహాము, ఇసాకు, యాకోబు దేవుడు అంటే వాళ్ళకు దేవుడు ప్రమాణం చేశాడు, ఇది మీ దేవుడినైనా యెహోవాని. ఫస్ట్ యూదులని సరిచేసుకుంటూ ఎవరైతే దేవుడికి పరిశుద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు సరిచేసుకుంటూ వచ్చాడు. కాబట్టి తర్వాత సర్వ శరీరులకు నేను దేవుడునని మరి యెహోవా దేవుడు చెప్పాడు. అదేవిధంగా యేసు ప్రభు వారు కూడా చెప్పాడు. మరి యేసు ప్రభు వారు సిల్వ రక్తము అంటే
యేసు ప్రభు వారు శిక్ష అనుభవించి మన పాపాల కొరకు మరి మరణించాడు. తన రక్తం ద్వారా మన పాపాలు కడిగి మన పాప క్షమాపణ కొరకు తను శిలువ మరణించి మరి మూడో రోజున లేచి పునరుత్థానముగా లేచి మనందరి పాపాల కొరకు మరి తను మరణించి లేచాడు. తన రక్తాన్ని మన కొరకు మరి అర్పించాడు. రొట్టెని మరి ద్రాక్షారసాన్ని మన కొరకు మరి దేవుడు సిద్ధపరిచాడు. అంటే ప్రతి ఒక్క మనిషి అన్యుడైనా సరే ఎవరైనా సరే దేవుడు పరిశుద్ధుడుగా ఉన్నప్పుడు పాత నిబంధనలు చూసుకుంటే మరి నా కొరకు నీ దాసి అయినా దాసురాలైనా నన్ను నా వల్ల భక్తిపరులై ఉంటే నేను వారికి కూడా దేవుణ్ణని యెహోవా మరి పాత నిబంధనలో చెప్పినట్టుగా మరి కొత్త నిబంధనలో కొర్నేలు జీవితంలో జరిగింది. మరి భక్తిపరుడైన కొర్నేలు ధర్మములు చేశాడు. మరి దేవదూత చెప్పినట్టుగా మరి నీ ప్రార్థన చేరుకుంది. మరి అక్కడ దేవుడి దగ్గర చేరింది. అందుకని నేను దర్శించాను. అంటే నువ్వు ధర్మంతో మరి న్యాయంతో ఉన్నప్పుడు దేవుడి దగ్గర భయభక్తులతో ఉంటే దేవుడు నిన్ను దర్శిస్తాడు. ప్రార్థనతో ఉండి కరెక్టుగా మరి ధర్మములు అంటే న్యాయంగా ఉంటూ దేవుడికి ప్రార్థిస్తూ కరెక్టుగా మనం ఉంటే దేవుడు మనకు దర్శిస్తాడని కొర్నేలు జీవితము మనకు ఆధారంగా తెలుస్తుంది. దేవుడి మీద భయభక్తులతో ఉండాలని దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు. మీరు కూడా మనమందరం భయభక్తులతో ఉండి దేవుడిలో ఇంకా ముందుకెళ్ళేటట్టు దేవునికి ప్రార్థించుకుందాం. అందరం తలలు వంచుకోండి. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, మహోన్నతమైన దేవ తండ్రి ప్రభువ, మరి ప్రతి ఒక్క బిడ్డకు మరి భయము భక్తి దయచేయండి ప్రభువ. నాకు కూడా ప్రభువ అందరికీ భయభక్తుల్ని దయచేయండి ప్రభువ. ప్రార్థనలో కానీ ఆటల్లో కానీ ప్రతి ఒక్కటి నేను ఎప్పుడు ప్రార్థించుకునే శక్తిని మాకు దయచేయండి ప్రభువ. మరి కొర్నేలు జీవితం వల్లే మా జీవితం కూడా ఉండాలి. కొర్నేలు ఎలా నీతిమంతుడుగా మరి ధర్మములు చేసేవాడిగా ఉన్నాడో ప్రభువ, మరి అన్యుడిగా ఉన్నా కానీ దేవుడా మరి ప్రభువ ఆయనను ఎన్నుకున్నావు. మమ్మల్ని కూడా ఎన్నుకో ప్రభువ తండ్రి. ఎందరో మరి రక్షించు తండ్రి. మరి ఎందరికో బాప్తీసము పొందాలి ప్రభువ. ప్రతి ఒక్క మనిషి పాపంలో పడద్దు తండ్రి. మరి అందరు రక్షింపబడాలి. ప్రతి ఒక్కరు యేసు నామంలో బాప్తీసం పొందాలి ప్రభువ. నీ నామంలో ప్రతి ఒక్కరు బాప్తీసం పొందాలి. ప్రతి ఒక్కరికి మరి తండ్రి నీ దర్శనం ద్వారా ప్రతి ఒక్కరు సువార్త వినాలి తండ్రి ప్రభువ. నాయన నేను తెలుసుకొని ప్రభువ ప్రతి ఒక్కరు మరి ప్రార్థించుకోవాలి తండ్రి నాయన ప్రభువ. మరి అదేవిధంగా తండ్రి ఎవరైతే ఇబ్బందులో ఉన్నారో తండ్రి మరి వాళ్ళని దర్శించండి తండ్రి. వాళ్ళకి ప్రభువ మరి వాళ్ళకి మంచి ఉద్యోగాల్ని మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువ. మరి ఎవరైతే ఇబ్బంది ఉన్నారో ప్రభువ నాయన ప్రభువ నీ రక్తం ద్వారా వాళ్ళ గాయాల్ని కట్టండి ప్రభువ, స్వస్థపరచండి నాయన. వాళ్ళ ఇంటిలో మరి సమాధానం కలిగేటట్టు ప్రభువ వాళ్ళతో మాట్లాడండి తండ్రి. వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా తీర్చండి తండ్రి. మరి వాళ్ళ అప్పులు కానీ వాళ్ళ బాధలు కానీ ప్రతి ఒక్క ఇబ్బందులు యేసునామంలో తీసివేయండి తండ్రి ప్రభువ. అదేవిధంగా ప్రభువ మా కుటుంబాన్ని కూడా మరి తండ్రి మాలో ఉన్న అప్పులు ప్రభువ తండ్రి మా అనారోగ్య సమస్యలు ఎలా అయితే స్వస్థపరిచావో ప్రతి ఒక్కరిని మరి స్వస్థపరచమని అడుగుతున్నాం తండ్రి. యేసునామాలు అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. వందనాలు మీ అందరికీ. మరి దేవుని నామానికి వందనాలు. ఈరోజు మరి దేవుడు మనకు భయభక్తుల గురించి చెప్పాడు. మరి వచ్చే వారం వచ్చే రేపు మరి దేవుడు ఏం మాట్లాడతాడో మరి తెలుసుకోవాలి. అందరికీ మరి వందనాలు.